హాయ్ గ్రూప్ సభ్యులందరికీ నమస్తే. సోషల్ మీడియా మొత్తం కూడా దీని గురించి చాలా చర్చ జరుగుతుంది, చాలా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఒకటే అనుకుంటున్నారు, ఇప్పుడు పోలీసులు వెళ్తున్నారా, ఏపీని చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారనే డౌట్ వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండానే పోలీసులు చేస్తున్నారా, పోలీసులకి చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు? పోలీసులకి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా? అలా ఒక రకమైన చర్చలు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు దీని గురించి. అది ఏంటి అంటే, ఇంకోటి కూడా అంటున్నారు, కమ్మోళ్ళు పోతే రెడ్డోళ్ళు పోతే కమ్మోళ్ళు ఏలాలని పోలీసులు భావిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని కూరగాయలు అమ్ముకునే బండి ఆవిడ కూడా నాతో మాట్లాడింది. అదేంటమ్మా, ఆయన ఆ ఊరు వెళ్తే పోలీసు వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకి నష్టం ఏంటి? ఆయన ఎందుకు వెళ్ళకూడదు? ఈ పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు చేపిస్తున్నాడా పోలీసులతో? లేకపోతే నిజంగా ఈ పోలీసులే కమ్మోళ్ళు పోతే రెడ్డోళ్ళు పోతే కమ్మోళ్ళు యాలాలి ఈ ఏపీని అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారా? ఏం జరుగుతుందమ్మా అని ఒక కూరగాయలు అమ్మాయి అడిగింది ఇందాక నన్ను. చూసారా, కూరగాయల బండి వాళ్ళకి కూడా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. నిజమే కదా, పోలీసు వాళ్ళు రామచంద్ర యాదవ్ గారి మీద ఉన్న కేసులు అయ్యేం కేసులు? ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఆయన మీద పెట్టిన తప్పుడు కేసులు. అక్కడ రామచంద్ర యాదవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారంటే, రామచంద్ర యాదవ్ గారి మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు, ఆయన మీద ఉన్న కేసులని తప్పుడు కేసులని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని. మరి అప్పుడు తప్పుడు కేసులు కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుడు కేసులు కానివి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేసరికి తప్పుడు కేసులు అయిపోయినాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆన్సర్ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు దీనికి. పోలీసులు దాకా వస్తే రామచంద్ర యాదవ్ గారి మీద కేసుల వల్ల ఆయన ఊళ్ళోకి వెళ్ళకూడదు అంట. మరి వైసీపీ వాళ్ళు మరి ఎలా వెళ్ళారు దర్జాగా రాజుల్లాగా? అంటే వైసీపీ వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవా? కేసులు లేని అన్ని నెలలు జైల్లో ఉన్నాడా? అంటే జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చు, కానీ పబ్లిక్గా మీసం తిప్పుకుంటూ ఒక్క మగోళ్ళలాగా తిరిగే రామచంద్ర యాదవ్ గారు వెళ్ళకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవు, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు లేదు, ఆయన కూడా జైలుకి వెళ్ళాడుగా. అలాంటప్పుడు మరి ఆయన సీఎంని ఎలా చేశారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు మేమంతా పోరాడి బాధపడ్డాం కదా, ఆయన బయటికి తీసుకురావడానికి ఎవరు చేయాల్సిన పని వాళ్ళని చేసాం కదా. మరి జైలుకి వెళ్ళిన మనిషే నేరస్తుడైనప్పుడు అది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళారుగా. మరి ఆయన సీఎం పదవికి పనికిరారు, ఎందుకంటే ఆయన సీఎంగా ఉంటే ప్రజలు నేరస్తులు అవుతారు, దేశద్రోహులు అవుతారు, గూండాలు అవుతారు. అంతే కదా మరి అర్థం. ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారి మీద ఉన్న కేసులకి ఆయన ఊరు వెళ్ళకూడదు అని అంటే, ఒక ఏపీకి సీఎంగా జైలుకి వెళ్ళిన మనిషి ఒక సీఎంగా ఎలా ఉంటాడు అని మేము ప్రశ్నిస్తున్నాం. అప్పుడు జైలుకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు, ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. తప్పుడు కేసులు పెట్టిన రామచంద్ర యాదవ్ గారు మాత్రం రాజయ్యపేట వెళ్ళకూడదు, నక్కపల్లి రాజయ్యపేట వెళ్ళకూడదు. వెళ్తే అక్కడ మన పబ్లిక్కి లేదా పోలీసులకి వీళ్ళందరికీ అక్కడ ఏదో జరిగిపోద్దంట, నేరాలు ఘోరాలు జరిగిపోతాయి అంట రామచంద్ర యాదవ్ గారు వెళ్తే అక్కడికి. ఇది ఎంత అన్యాయం అంటే, ఇదివరకు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇలా అంటే చాలు,
దాన్ని పెద్ద సీన్ చేసేసి పబ్లిసిటీ కోసం ప్రజలని ఆకట్టుకోవటానికి ఏయో కన్నీళ్ళు ధారాపాతంగా కార్చేసి మన లోకేష్ గారేమో రెడ్ బుక్ అంటూ తిరిగారు. ఓకే, ఎవరి బాధ వాళ్ళకి, ఒకళ్ళ బాధ ఒకళ్ళకి కాదు కాబట్టి మీ బాధ తల్లిది మీరు చేసుకున్నారు. మరి ఈ రోజున మేమేం పాపం చేశామని బీసీ నాయకుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఒక ఊరు వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి ఆయనకి లా అండ్ ఆర్డర్కి వీళ్ళకి అఘాతకం కలుగుద్దంట. లా అండ్ ఆర్డర్కి మరి ఎన్నో నెలలు జైల్లో ఉండొచ్చిన జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఏం జరగదంట. అంటే ఈడిపోతే వాడిపోతే ఆడ అమ్మ మొగుడని ఏదో సామెత ఉంది చూసారా, అదన్నమాట. చూడండి, రామచంద్ర యాదవ్ గారు సింగిల్గా వచ్చింది, వారసత్వాన్ని అడ్డం పెట్టుకుని రాలా. తాతల్ని, తండ్రుల్ని, బామ్మర్దుల్ని, బావల్ని, మరదల్ని, తండ్రుల్ని, తాతల్ని ఎవరిని అడ్డం పెట్టుకుని రాలా. ఊరు ప్రజల డబ్బుని, తన సొంత డబ్బు ఓన్గా ఏ రాజకీయ వారసత్వం లేకుండా ఓన్గా వచ్చారు. అవునా, సింగిల్గా వచ్చింది సింహం. దాన్ని మీరు ఆపలేరు, మీ వల్ల కాదు. వేటాడేస్తుంది అందరినీ. వెయిట్ అండ్ సీ. ఆయనకి మేమున్నాం అండగా. ఆయనకి ఏదన్నా జరగాలంటే మమ్మల్ని దాటి వెళ్ళాలి. బీసీలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ దాటుకుని వెళ్ళాలి. ఆయన మీద ప్రేమ చూపించేవాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు బీసీలతో పాటు యాదవులతో పాటు అందరం ఉన్నాం. అది మీకు త్వరలో అర్థమవుతుంది. ఆయన ఆ రాజయ్యపేటలో కాలు పెట్టి చూపిస్తాడు. మొండివాడు, అస్సలు వెనకడుగేయడు, వదలడు. పోలీసులు కాదు కదా, పైన తలరాతలు రాసే దేవుడు ఆగమన్నా ఆగడు. అది గుర్తుపెట్టుకోండి. రామచంద్ర యాదవ్ గారిని మీరు అమానుషం, అన్యాయం, అక్రమం, దారుణం ఒక బీసీ నాయకుడిని మీరు ఎదుర్కోలేక పోలీసులను అడ్డం పెట్టుకుంటున్న రాజకీయ నాయకులు. ఏ నాయకుడు అయినా సరే ఇంత ప్రజలకి ఇంత కష్టం వచ్చింది అని అంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చాడు? ఎవరు కన్నీళ్లు తురిశారు? ఎవరు ఆదుకున్నారు? ఈ రోజున బల్లగుద్ది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఈ విషయం. రామచంద్ర యాదవ్ గారు ఎవరికి కష్టం వచ్చినా అక్కడే నిలబడుతున్నారు, అక్కడే ప్రశ్నిస్తున్నారు, పోరాడుతున్నారు. తన పనులు, తన బిజినెస్లు, తన అధికారాన్ని, తన పొరుగుని, తన మర్యాదని మొత్తం తీసుకొచ్చి బీసీలు కాళ్ళ కింద, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, యాదవ్స్ అందరి దగ్గర తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ కాడ పెట్టాడు. మొత్తం తీసుకొచ్చి ఎంతమంది అవమానించినా, ఎంతమంది దేశించినా, ఎంతమంది దారుణమైన కామెంట్లు పెట్టినా మౌనంగా భరిస్తూ రెడ్డిలు కమ్మోళ్ళ యాలాలా, ఒక బీసీ నాయకుడు ఎందుకు యాలకూడదు అని బాధతో, ఆక్రోశంతో ఈ రోజున భారత చైతన్య యువజన పార్టీ అనే ఒక పార్టీ పెట్టి ఇన్ని కష్టాలు పడుతున్న ఒకే ఒక్క నాయకుడు రామచంద్ర యాదవ్ గారు. ఒకే ఒక్క నాయకుడు. ఎందుకంటే ఎవ్వరికి మొన్న కులగజ్జ ఒకటి పెడుతున్నారు. అది కులగజ్జ ఎవరు? కారేడు మొత్తం యాదవ్లా? ఇప్పుడున్న రాజయ్యపేట యాదవ్లా? మన శవాన్ని ఆపేసించాటి యాదవ్లా? రథాన్ని ఆపేసించాటి యాదవ్లా? ఎన్టీ రామారావు విగ్రహం తీసేయమన్నది యాదవులు ఒక్కరేనా? ఎన్ని సమస్యలని కూడా, ప్రతి ఒక్క సమస్యని ఆ రోజున అమర్నాథ్ని కాల్ చేసి రోడ్డు మీద పడేస్తే వెళ్ళి పలకరించాడు యాదవా? మొన్న తొరకపాడులో అంతమంది చనిపోతే ఈ రోజుకి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అక్కడికి వెళ్ళి ఇంటికి 10,000 చొప్పున తన సొంత డబ్బు, తన కష్టాలు 50 కుటుంబాలకు అందజేసి వచ్చారు. అది కులమా?
కొలగజ్జ మీకుంది. అందుకనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళ కులస్తులు ఎంతమంది ఉన్నారు, అధిక శాతం ఉన్న బీసీలు ఎంతమంది ఉన్నారు పదవుల్లో మేం ప్రశ్నిస్తున్నాం ఈ రోజున. చెప్పండి, ఆన్సర్ ద పాయింట్. మీ కులం వాళ్ళు ఈ రోజు మీరు ఏలే పదవుల్లో 175 నియోజకవర్గాల్లో మీ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎంతమంది ఉన్నారు చూపించండి. ఈ రోజున ఎవరికి కొలగజ్జుందో తెలుసుద్ది. పదవులు ఉందని అహంకారం పోకండి. అది మీరు ధైర్యంగా ఎదుర్కోలేక ఒక పోలీసులను అడ్డం పెట్టుకుని మీరు రాజకీయం చేస్తున్నారు చూడు, సిగ్గుచేటు, అవమానకరం. సీఎం పదవికి అవమానకరం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రామచంద్ర యాదవ్ గారు ఏ నిస్వార్థంగా ఏ స్వార్థమూ లేకుండా కష్టపడుతున్నారు ప్రజల కోసం. ఎందుకంటే ఈ రోజున ప్రజలు పడే కష్టాలు చూడలేక ఈ రోజున నిరుపేదలు ఎంతోమంది అలమటిస్తున్నారు. ఇల్లు లేని వాళ్ళకి, ఇల్లున్న వాళ్ళకి ఇల్లు ఇస్తారు. ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు తీసుకుని ఎంతమంది అమ్ముకుని తింటున్నారో ఎంక్వైరీ చేసుకోండి. ఫ్రీ బస్సు అంటే ఎవరికి కావాలి? ఫ్రీ బస్సు. ఉచిత పాఠశాల పెట్టండి, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించండి మీకు దమ్ముంటే. ఫ్రీ బస్సులు, ఫీజులు ఇవన్నీ కట్టమని ఎవరు అడగల మిమ్మల్ని. ఇస్తాము అన్నారు, కానీ మా డబ్బే వసూలు చేసి అవి కూడా ఇస్తున్నారు. ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఆదాయం తీసుకొచ్చి ఇవ్వండి, ఎవరు కాదన్నారు. మా డబ్బే ఇస్తున్నారు. ఉద్యోగం లేక చదువుకున్న పిల్లలు ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఆరోగ్యశ్రీ ఇచ్చారు. దేనికి? ఆరోగ్యశ్రీ ఎలా పనిచేస్తుందో తెలుసా? ఆరోగ్యశ్రీకి మీరు కట్టాల్సిన అమౌంట్ కట్టక ఆరోగ్యశ్రీ రద్దు. ఒకవేళ పని చేసినా దానికి బిల్లులు ఉండవు. డాక్టర్ ఎంత తీసుకుంటాడో ఎవడికి తెలియదు, నర్స్ ఎంత తీసుకుంటుందో ఎవడికి తెలియదు. ఆరోగ్యశ్రీ వాడే వాళ్ళని సీడ పురుగులను చూసినట్టు చూస్తున్నారు హాస్పిటల్లో. మీకు ఎంక్వైరీ ఉండదు. ఏదో పడేసాం ముష్టి. మనది కాదు కదా, ప్రజలదే కదా ముష్టి కూడా. మన బొడ్డుగాడ తీసుకెళ్ళి ఇవ్వట్లేదు, గాడి దెప్పలు వాళ్ళు పడతారు అంతే. మనం సీఎం సీట్ ఎక్కామా, ఇంట్లో దర్జాగా ఏసీ రూమ్లో పడుకున్నాము. మీరు ఇన్ని తప్పులు చేస్తూ రామచంద్ర యాదవ్ గారు వల్ల లా అండ్ ఆర్డరు ఆయన మీద ఉన్న కేసుల వల్ల నవ్వు వస్తుంది, చెప్పాలంటే సిగ్గా వస్తుంది. రామచంద్ర యాదవ్ గారు మీకులాగా జైలుకి మీరు జైలుకి వెళ్ళొచ్చారు, రిమాండ్లో ఉండొచ్చారు. ఈయన్ని అంటున్నారు మీరు. సరే చూద్దాం. రామచంద్ర యాదవ్ గారు రాజీపేటలో అడుగు పెడతారు. పెట్టాక మిగిలిన మాట్లాడుకుందాం. ఇదైతే కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తామంటారు, మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తారు, మమ్మల్ని ఇబ్బందులు పెడతారు, మమ్మల్ని గృహ నిర్బంధం చేస్తారు. మేము ప్రశ్నించే హక్కు ఉందని రాజ్యాంగంలో రాసుందండి, ప్రశ్నిస్తున్నాం. అలాంటప్పుడు రాజ్యాంగంలో లేనప్పుడు ఇప్పుడు కోర్టు పర్మిషన్ తీసే ఊర్లోకి వెళ్ళాలని చెప్పేసి రాజ్యాంగంలో లేదు. అయినా మీరు అవన్నీ రాజ్యాంగంలో లేని అన్ని అమలు చేస్తున్నారు, రాజ్యాంగంలో లేని అన్ని పాటిస్తున్నారు. అలాంటప్పుడు రాజ్యాంగం ఎందుకు చించి అవతల పారేయండి, కొత్త రాజ్యాంగం మీరు రాసుకోండి. ఇలా ఉంటేనే కోర్టు పర్మిషన్ ఉంటేనే ఊళ్ళోకి వెళ్ళనిస్తాము, ఎవరైనా నోరెత్తితే వాళ్ళని అరెస్ట్ చేస్తాము, మేము మాట్లాడిన మాటలే కరెక్టు, మేము ఏది చేస్తే అదే కరెక్టు, పోలీసులు కూడా ఈ రోజున మా మనుషులు, పోలీసులు మేము చెప్పినట్టు వింటారు, మా జీతాలు మీ డబ్బుతో మేము ఇచ్చినా కానీ పోలీసులు మాకు బానిసలు, మా బానిసలు మేము కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి అనేసి మీరు ఒక పని చేయండి, కొత్త రాజ్యాంగం రాసుకుని వదలండి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చించేయండి, ఆయన ఆశయాల్ని తొంగలో తొక్కండి.
ఎస్సీ ఎస్టీ మైనార్టీలారా చూస్తున్నారా? మీరు అంబేద్కర్ గారిని పూజించటం కాదు, అంబేద్కర్ గారిని వీళ్ళు గౌరవించకుండా, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని వీళ్ళు అమలు చేయకుండా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళ రాజ్యాంగాన్ని సొంతంగా రాసుకుని రాజ్యాలు వెళ్తున్నారు వీళ్ళు. అప్పుడు అంబేద్కర్ గారిని మీరు పూజించి ఏం లాభం చెప్పండి? అంబేద్కర్ గారి అన్ని వీళ్ళు తొంగలో తొక్కుతున్నారు ఆయన రాసిన రాజ్యాంగాన్ని అంతా. అలాంటప్పుడు అంబేద్కర్ గారిని మా దేవుడు అని అంటారు కదా. అంబేద్కర్ గారు మీ ఒక్కళ్ళ దేవుడే కాదు, మాకు దేవుడే. అంబేద్కర్ గారిని మేము దేవుళ్ళలాగానే కొలుస్తాం. మరి మీరంతా ఎందుకు మాట్లాడతలేదు? ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ బీసీలు కానీ వీళ్ళంతా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళ తొంగలో తొక్కుతుంటే మీరు దేనికి మౌనంగా ఊరుకుంటున్నారు? అందరూ మారండి. కుల పెద్దలు కూడా మారకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజున రామచంద్ర యాదవ్ గారు తప్పితే ఇంకొక రామచంద్ర యాదవ్ గారు రారు. ఇక్కడతో కథం హై. ఓకే, కథం హై అంటే ఏంటంటే ఇంకా మీ బతుకులు బస్టాండింగే అని అర్థం. ఇప్పుడు ఎవరో మన ఆయన పేరేంటి, కృష్ణయ్య అంట, హైదరాబాద్ తెలంగాణలో ఆయన పదవిలో ఉంటే ఏపీలో ఆయన శాసిస్తున్నాడు. ఆయన శాసిస్తానికి ఆయనకి ఏముందో నాకు అధికారం తెలియదు, కానీ ఆయన చెప్పిన దానికి ఇక్కడ వాళ్ళు తలలో ఊపుతున్నారు. చూడు, సిగ్గుండాలి. ఆయన అసలు బీసీఏ కాదంట. ఢిల్లీ వెళ్ళి ఇచ్చారంటే రామచంద్ర యాదవ్ గారికి అంతా ఎక్కడో ఉన్నారు కదా, అంత రేంజ్లో ఉన్నారని అర్థం. ఢిల్లీ వెళ్ళి నోటీస్ ఇచ్చారు కదా, ఢిల్లీ వెళ్ళి అంటే ఆయన స్థానం ఎక్కడుందో అర్థమైంది ఇప్పటికైనా. అది ఆయన పవరు. ఢిల్లీ వెళ్ళి నోటీస్ ఇచ్చేంత పవర్లో ఉన్నారు ఆయన. ఓకే, దట్ ఈజ్ రామచంద్ర యాదవ్ గారు. అర్థమైందా? మీకు అర్థమైందా?